ఫ్రెండ్స్ గూగుడు హాయ్ ఫ్రెండ్స్ నేను చిచ్చు తీసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్ నేను చిచ్చు తీసుకుంటాను. ఫ్రెండ్స్ గూగుడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజస్థాన్ పార్లేగాలో వ్లాగ్స్. ఇవాళ అయితే మా ఫ్యామిలీతో అంతా కలిసి గూగుడ్కి అయితే బయలుదేరిపోయాము. అనంతపూర్ టు గూగుడ్ ఫుల్ వ్లాగ్ అయితే చూసేసేయండి, స్కిప్ చేయకుండా. హాయ్ ఫ్రెండ్స్ నేను చిచ్చు తీసుకుంటాను. గూగుడు బయదారిలో వీళ్ళమ్మ చిచ్చు అడిగింది. చిచ్చు ఇంకా తిరుగుతా పోతాం. బాయ్. ఇంకా మేమైతే ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయిన వెంటనే మాకు తినడానికి ఏదో ఒక మేత అయితే ఖచ్చితంగా కావాలి. ఇంకా అందుకనేసి సాయి వెళ్ళేసి చిప్స్ అయితే తెచ్చాడు. చిప్స్ తినుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా అంతలోకి బీకేఎస్ అయితే వచ్చేసింది. బుక్కరా సముద్రంలో నుండి వెళ్తున్నాము ఇప్పుడైతే. ఇంకా మన అనంతపూర్లో ఉండే వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ రూట్ తెలిసే ఉంటుంది. నార్పల మీదుగానే గూగుడ్కి అయితే వెళ్తాము. ఇంకా పర్టికులర్గా ఇలా వెళ్ళాలని అయితే చెప్పేయలేదు. ఇంకా తెలియని వాళ్ళకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినా ఏం కాదు. రూట్ తెలియని వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మీకోసం నేను ఒక షార్ట్ వీడియో అయితే తీస్తాను ఎలా వెళ్ళాలి అనేసి గూగుడ్కి. వచ్చి రాగానే ముందుగా అయితే ఆటోకి అయితే టికెట్ తీసేసుకున్నారు. ఎందుకంటే ఈ గూగుడ్ అంతా గవర్నమెంట్కి సంబంధం కదా. టికెట్ అయితే తీసేసుకున్నాము మేమైతే ఆటో పార్క్ చేయడానికి. గూగుడ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంక ఇదైతే లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్. ఇక్కడ నుంచి అయితే షాప్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ 10-15 రోజుల దాకా భారీగా బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి కుల్లాయి స్వామికి. ఇక్కడైతే కుల్లాయి స్వామికి చదివింపులు చేయడానికి చక్కెర, టెంకాయలు, అలాగే గుండంలో వేయడానికి కొబ్బరి అవన్నీ అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ గూగుడ్లో ఒక వింత ఏమంటే ఖచ్చితంగా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాతే గూగుడ్ కుల్లాయి స్వామిని దర్శనం అయితే చేసుకోవాలా. ఇక్కడైతే రూల్ ఇది. ఇంకా ఫుల్గా క్రౌడ్ అయితే ఉంది. ఇంక ఇప్పుడే ఇలా ఉందంటే లాస్ట్ డే ఇంకా ఫుల్గా ఉంటుంది క్రౌడ్ అయితే. ఎందుకంటే జనాలు చాలా అంటే చాలా జనాలు అయితే వస్తారు గూగుడ్కి కుల్లాయి స్వామిని చూసేకి. ఇంకా ఈ గూగుడ్లో ఇంకొక వింత ఏమంటే 10 రోజులు ఈ అగ్నిగుండం ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటుంది. 10 రోజులు వాన వచ్చినా వరద వచ్చినా కూడా ఈ అగ్నిగుండం మాత్రం ఆరిపోదు.
కుల్లాయి స్వామి అగ్నిగుండంలోకి పోయేంత వరకు ఇలాగా కట్లు అయితే ట్రాక్టర్లు తెచ్చి వేస్తూనే ఉంటారు ఈ గూగుడులో అయితే. నాకైతే ఇంకా పెద్దగా స్టోరీ అయితే తెలీదు, స్వాములు ఎలా వచ్చినాయి, ఈ బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయి అనేసి. కొంచెం తెలిసినదైతే మీతో షేర్ చేసుకుంటాను నేనైతే. ఒక ఊరిలో అయితే ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉండేవారు. వాళ్ళు ఈ పీర్లను అయితే రెడీ చేశారంట, అంటే తయారు చేశారు. రామాచారి లక్ష్మాచారి ఈ పీర్లను తయారు చేసి వాళ్ళు ఊరి పెద్దలకైతే చూపించి ఇంకా ఆ ఊర్లో పండగ అయితే చేశారు. కొద్ది రోజులకి ఊరంతా కరువు వచ్చేసి ఊర్లో ఉన్న జనాలందరికీ ఆరోగ్యాలు బాగాలేకోకుండా అయిపోయింది. ఇంకా అప్పుడు ఊరి పెద్దలంతా ఈ పీర్లను తీసుకొని మీరు ఈ ఊరు నుండి వెళ్ళిపోండి, మీకు ఎక్కడ అలసట వస్తే అక్కడ ఈ పీర్లను వేసేసేయండి అని చెప్పారు. ఇంకా అన్న తమ్ముళ్ళిద్దరు గూగుడులో ఒక బావి దగ్గర ఆ స్వాముల్ని పడేసింటారు. ఒక పిల్లోడు ఒక రోజు గొర్రెల్ని కాచుకుంటూ అలాగ బావి సైడ్ వెళ్ళింటే వాటర్ తాగాలనేసి కిందకి దిగాడు. వాటర్ తాగుతుంటే ఎవరో పిలిచినట్టు ఆ పిల్లోడికి అయింది. పిల్లోడి ఇంటికి వెళ్ళి బావి మాట్లాడుతుందని ఇంట్లో వాళ్ళతో చెప్పి ఇంకా పెద్దలందరికీ చెప్పి ఆ బావి నుండి సౌండ్ వస్తుంది, వాయిస్ వస్తున్నాయి అనేసి ఇంకా అందరినీ ఆ బావి దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాడు. ఇంకా జనాలంతా కలిసి నువ్వు దయ్యమా దైవమా అని అడుగుతారు. నువ్వు దైవానివైతే నువ్వు పైకి వచ్చేసాయని చెప్పంగానే పిల్లోడి చేతుల్లోకి ఆ స్వామి అయితే వచ్చేస్తాడంట, కుల్లాయి స్వామి. ఇంకా ఆ స్వామిని తీసుకొని పోయి గూగుడులో ఒక సావిడిలో ఆ స్వామిని ప్రతిష్ఠించి మొహరం పండుగనైతే జరిపింటారు. అలాగా ఒకసారి స్వామి ఒళ్ళులోకి వచ్చి ఇంకా నేను ఒకటే కాదు మా అన్న కూడా బావిలో ఉన్నాడు అని చెప్పింటాడంట. ఇంకా ఆ పెద్ద కుల్లాయి స్వామి కూడా గూగుడికి వచ్చేస్తే గూగుడు ఇంకా బాగా ఉంటదని అక్కడ ప్రజలు అయితే నమ్ముతున్నారు. ఇంతవరకు తెలుసు మనకి, బ్రేవ్ గా ఇంతకు మించి ఎక్కువ తెలియదు. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళిన దర్గాలకి మేము ఖచ్చితంగా ఈ కాకినాడ కాజా స్వీట్ అయితే తీసుకుంటాము. మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఈ స్వీట్ని అయితే. నాకు కూడా చాలా ఇష్టం కాకినాడ కాజా అంటే. సక్సెస్ఫుల్ గా దర్శనం బాగా కంప్లీట్ అయిపోయింది. మీకు కూడా గూగుడు గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాను. మరి వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి. కొత్త వాళ్ళని చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.